ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తొలకరి పలకరించింది. ఖరీఫ్కు వేలైంది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్కు సంబంధించిన వ్యవసాయ ప్రణాళికలను ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయి. ఎరువులు, విత్తనాలే కాదు, సాగుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కరోనా కష్టాలు, రుణభారంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకోవైపు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువస్తోంది. ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన వారికే రైతు బంధు ఇస్తామంటోంది. మొత్తంగా ఖరీఫ్లో రైతులకు రుణ లభ్యత, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దశ నుంచి విపణిలో విక్రయాలు ముగిసేదాకా అడుగడుగునా యమగండమే. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సన్నద్ధతపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సారంపల్లి మల్లారెడ్డి గారు, అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎల్ జలపతిరావు గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, వ్యవసాయ రంగ నిపుణులు. మల్లారెడ్డి గారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతూ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఖరీఫ్ సన్నద్ధత ఎలా ఉంది? అందుకు తగ్గట్లు ప్రభుత్వాలు ఎటువంటి ప్రణాళికలని సిద్ధం చేసుకున్నాయి? జనరల్గా జూన్ 10తో విత్తనాలు వేయడం ప్రారంభించాలి. ఎప్పుడైనా అరుదుగా జరిగేది. గత 2-3 సంవత్సరాలుగా ఏమిటంటే కరువులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అది జూన్లో ఉన్నది జూలై 15, ఆగస్టు వరకు వెళ్ళిపోయింది. కానీ ఈసారి ఏమిటంటే జూన్ 1 మొదటి తేదీనే వర్షాలు పడ్డాయి బాగా అక్కడ ఇక్కడ. కాబట్టి మన దగ్గర మొత్తం విత్తనాలు దాదాపు వేశారు. మెట్ట పంటలు ఒక మాగాణి వేయలేదు. తర్వాత కొంత పత్తి ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదు తప్ప తెలంగాణలో దాదాపు సగం పెట్టారు. ఇప్పటికి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏంటంటే జూన్ 10వ తేదీన వాళ్ళు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదలు యాక్షన్ ప్లాన్ ఒకటి ఏర్పాటు చేయాలి, వ్యవసాయ ప్రణాళిక. తర్వాత రుణ ప్రణాళిక ఒకటి తీసుకురావాలి. ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఈ 2 పనులు చేయాలి. ఇక్కడ యాక్షన్ ప్లాన్ లేదు, రుణ ప్రణాళిక లేదు. దీనికి తోడు ఏంటంటే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ ప్యాటర్న్ అని చెప్పని మేము చెప్పిన పంటలే వేయాలి, వేస్తేనే రైతు బంధు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. మొత్తం రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలి, తెలంగాణలో 43 లక్షల ఎకరాల్లో వరి వేయాలి అని చెప్పని. అంటే ఈ రెండు కలిస్తేనే 1,10,00,000 ఎకరాలు అయింది. ఇంకో 15 లక్షల ఎకరాలు అంటే మొత్తం 1,25 లక్షల ఎకరాలే ఖరీఫ్లో సాగైద్ది ఇక్కడ. ఈ ఇంకో 15 లక్షల ఎకరాలు ఇతర పంటలు వేయవచ్చు. మొక్కజొన్నలు వేయకూడదు. అంతకుముందు 12 లక్షల ఎకరాల్లో వేసేది, మొక్కజొన్నలు వేయకూడదు అని చెప్పని నిషేధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమిటంటే 1,55 లక్షల ఎకరాలు ఖరీఫ్లో వేస్తారు, వరితో సహా. అందుకోసం అక్కడ కూడా ఏమిటంటే విత్తనాలు అవన్నీ కూడా అందుబాటులో పెట్టాలి. అవి ఇంతవరకు ఇంకా పెట్టలేదు. ఈ అవకాశాన్ని తీసుకొని 2 రాష్ట్రాలలో కూడా గ్లేపోసేట్ అని చెప్పని పత్తి BT3 పేరుతో మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇప్పటికీ దాదాపు 2 రాష్ట్రాలలో 4 టన్నులు అంటే 40 క్వింటాళ్ళ విత్తనాలు పట్టుబడ్డాయి. ఇవి ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 నిషేధించినాయి. కేంద్రం కూడా నిషేధించింది. అసలు ఈ విత్తనాలు కనుకుంటే PD యాక్ట్ కింద పెట్టి పంపించాలి అని చెప్పని కూడా చెప్పారు. కానీ పత్తి విత్తనాలు ఒకటి అమ్ముతూ ఉన్నారు. ఇతర విత్తనాలు కూడా అందుబాటులో లేవు. వరి విత్తనాలకు కూడా ఇప్పుడు రైతాంగం తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల ప్రభుత్వాలు ఏమిటంటే మేమంతా ఇందులో కూరుకుపోయాం, అసలు వ్యవసాయ శాఖ ఇన్యాక్టివ్ అయిపోయింది అని చెప్పారు. అసలు ఇన్యాక్టివ్ కాదు. 2 రాష్ట్రాలలో కూడా ఏమిటంటే దాదాపు ఇక్కడ ఒక 3,500, అక్కడ ఒక 4,000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి, ఖాళీలు. వాళ్ళు ఈ విత్తన రంగాన్ని కానీ లేకపోతే ఎరువుల నిల్వలు కానీ రుణ ప్రణాళికలు కానీ తయారు చేయడానికి తగినటువంటి వనరులు 2 రాష్ట్రాలలో లేవు. ఇక రుణ ప్రణాళిక విషయానికి వస్తే తెలంగాణలో గత సంవత్సరం 42,000 కోట్లు వాళ్ళు రుణ ప్రణాళిక నిర్ణయించారు, క్రాప్ లోన్స్ ఖరీఫ్ రబీ కలిపి. కానీ తీరా ఇచ్చింది ఏంటంటే 22,000 కోట్లే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 85,000 కోట్లు వాళ్ళు ప్రణాళిక పెట్టుకున్నది. 85,000 కోట్లలో వాళ్ళు 40,000 కోట్లు వాళ్ళు మేము ఇచ్చామని చెప్పారు. కానీ ఈ వాస్తవానికి రుణాలు ఇచ్చినవి కావు. అక్కడ ఇక్కడ కూడా బుక్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే 2 ప్రభుత్వాలు రుణమాఫీని ప్రకటించాయి. ఈ రుణమాఫీ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పని రైతులు కట్టలే. రైతులు వాళ్ళే కట్టుకుంటారులే అని చెప్పని ప్రభుత్వం తన మాఫీ ప్రకటించిన మొత్తం ఇవ్వలేదు.
ఇప్పుడు ఇక్కడ 24,000 కోట్లు, అక్కడ ఒక 16,000 కోట్లు పాత బాకీ 3-4 విడతల బాకీలు ఇవ్వాలి. అందువల్ల ఏంటంటే బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు, ప్రభుత్వ రంగంలో విత్తన సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదు. తర్వాత విత్తనాలు కూడా ఎక్కువ ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో పేరుకు కల్తీ విత్తనాలు ఉత్పత్తి చేసే కేంద్రం ఉన్నప్పటికీ భూత్పూర్ కానీ, రామంతపూరు, హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఇవి కేంద్రం. వీటితో పాటు అక్కడ గుంటూరు చాలా ఫేమస్ కల్తీ విత్తనాలకు. కాబట్టి ఈ కేంద్రాలను ప్రభుత్వం అజమాయిషీ చేసి వీటిని ఆపలేదా? విత్తనాలు, రుణాలు, ఎరువులు ఇవి కీలకం. జలపతిరావు గారు, భూమిలో తడి ఆరకముందే విత్తనాలు నాటేందుకు రైతులు ఆరాటపడతారు. అయితే నాణ్యమైన విత్తనాలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే నకిలీలు జోరందుకున్నాయి. తెలంగాణలో అనేక చోట్ల నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. మరి ఈ నకిలీల విషయంలో రైతులు ఎలాంటి అప్రమత్తతో ఉండాలంటారు? ఈ సందర్భంగా రైతులకు మాత్రం ఒక చిన్న విన్నపం ఏంటంటే, తొందరపడి విత్తనాలు పెట్టకూడదు. ఎందుకంటే పాత రోజుల్లో సొంత విత్తనాలు ఉన్నప్పుడు ఒకసారి విత్తనం వేసిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెడిపోతే మళ్ళీ విత్తనం వేసుకోవడంలో రైతుకు పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు. ఇప్పుడు వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి విత్తనాన్ని, ఇంతకుముందు నేను చాలామంది రైతులతో మాట్లాడితే అక్కడక్కడ వర్షాలు పడ్డాయి, మేము విత్తనం పెట్టారన్నారు. అంటే ఇప్పుడు జ్ఞాపకం తెలుసుకుందంటే తెలంగాణలో వర్షాకాలం 6న స్టార్ట్ కావాలి, అంటే ఋతుపవనాలు 6న మన దగ్గర రావాలి. అంతకంటే ముందు ఒక రోజు వచ్చినప్పుడు వేసవి దుక్కులు చేసుకొని తయారు చేసుకోవడానికి ఉంది. తర్వాత మొన్న ఒక వర్షం పడ్డది, నిన్న రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో పడ్డది. కాబట్టి తొందరపడి విత్తనాలు పెట్టకూడదు. భూమి దాదాపుగా 60 మిల్లీమీటర్లు అంటాం, ఒక 6 ఇంచులు. అంటే నిజంగా చెప్పాలంటే భూమికి ఒక మంచి తడి, అంత వాతావరణం భూమి తడిచిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న చినుకులు పడేటువంటి వాతావరణం ఏర్పడిన తర్వాతనే పెట్టాలి. కానీ ఇప్పటికీ వర్షాకాలం వర్షాలు మన దగ్గర రాలేదు. వేసవిలో మామూలుగా వచ్చేటువంటి వర్షాలే కానీ ఇప్పటికీ వర్షాకాలం వర్షాలు రాలేదు. కాబట్టి తొందరపడి ముఖ్యంగా తేలిక భూములలో, అంటే చాలా వరకు తేలిక భూములలో, ఎందుకంటే ఈరోజు వర్షం పడితే 4 రోజుల తర్వాత వెంటనే మళ్ళీ ఎండలు పడితే ఆరిపోతుంది. కాబట్టి తొందరపడి పెట్టకుండా అవసరం లేదు. కొద్దిగా ఇంకో 10 రోజులు చూసి వర్షాకాలం వర్షాలు పడి భూమి బాగా తడిచిన తర్వాత పెట్టడం అనేది ఒక చిన్న సలహా. ఇది రైతుకు తెలిసినా కానీ ఆతృత కొద్దీ పెడుతున్నారు. ఇంకో రెండో విషయం, విత్తనాల దగ్గర ఈ దురదృష్టం ఏంటంటే ఈ సమస్య 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రభుత్వాలు ప్రకటనల వరకే కానీ అధికార యంత్రాంగం సరిపోవట్లేదు. ఈ వ్యాపారస్తులను, ముఖ్యంగా నకిలీలు సరఫరా చేసే వాళ్ళను నియంత్రించలేకపోతున్నారు. అది ముఖ్యమంత్రులతో సహా ప్రకటన చేసినా కానీ కూడా ఆగట్లేదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగానే పత్తి విస్తీర్ణం పెరిగింది. ఇంకా ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఇంకా పత్తి విస్తీర్ణం ఇంకో 10 లక్షలు పెరగండి అన్నారు. ఇంకో 10 లక్షల నుంచి తగ్గించుకుంటూ వచ్చినారు. అంటే ఇన్ని లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయమని చెప్తున్నప్పుడు దాని దగ్గర విత్తనం ఉన్నటువంటి ప్రణాళిక ఎక్కడ ఉంది? మీరు అన్నట్టుగా ఏ కంపెనీ దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నాయో అవి సరిపోతాయా? అటువంటిప్పుడు ఏం చేస్తారు? ప్రతి వాడు ఏదో విత్తనాన్ని తయారు చేసుకొని మార్కెట్లోకి అమ్ముకొని వస్తారు. రైతులలో పోటీతత్వం ఏర్పడుతుంది. దొరుకుతాయో లేదో మళ్ళీ, ఎందుకంటే అందరూ పత్తి వేస్తున్నారు, అందరు ప్రభుత్వం పత్తి చేయమంటుంది. అంటే ఒక పంటను ఈ విధంగా ప్రచారం చేసినప్పుడు దాన్ని తగ్గట్టుగా విత్తన ప్రణాళిక చాలా ముఖ్యం. మిగతా అన్ని అంశాలు పక్కన పెడితే విత్తన ప్రణాళిక ప్రైవేట్ కంపెనీ నుంచి ఉన్నది ఇది. కాబట్టి ఇప్పుడు అడ్డమైన చిన్న కంపెనీలు విత్తనాలు పండించినా చేయకపోయినా మార్కెట్లో తీసుకొచ్చి అమ్మడానికి వస్తున్నాయి. సమస్య ఇప్పుడు జటిలమైంది. అది రైతులు మాత్రం సేఫ్ సైడ్ ఉండాలి అంటే ఏ రకంగా ఈ నకిలీ విత్తనాల నుంచి అప్రమత్తతో బయటపడాలి? కరెక్ట్. ఈ రైతులు బహుశా అందరికీ తెలుసు, జ్ఞాపకంచుకోవాల్సింది ఏంటంటే అంటే అధీకృతమైనటువంటి షాపుల ద్వారానే విత్తనాలు కొనాలి. మీకు కంపెనీల పేర్లు కూడా ఇంతకుముందు పత్తి సాగు చేశారు కాబట్టి ఏ కంపెనీ విత్తనం బాగుంటుందని నిర్ణయం చేసుకున్నారు. ఆ కంపెనీ విత్తనాన్ని మంచి డీలర్ దగ్గరనే కొనండి. ఇది మాత్రం మీకు ఖచ్చితంగా తెలుసు. అయినా కానీ చాలామంది తక్కువ రేటుకు వస్తుందని పక్కన ఏదో అమ్ముకోవటం, అదే విత్తనాన్ని ఇంకో చిన్న కంపెనీ వాడు తక్కువ రేటుకి ఇస్తున్నాము, మేము సపరేట్గా ప్యాక్ చేసినాము, కంపెనీకి సంబంధం లేనిది, ఇట్లాగన్నీ చెప్పేటప్పుడు మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా రైతులను కోరేది ఏంటంటే ఈ సమయంలో, ముఖ్యంగా ఈ సంవత్సరంలో అన్ని నకిలీ విత్తనాలు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీకు నచ్చిన కంపెనీ, మీ ఇదివరకు సాగు చేసినటువంటి పేరున్న కంపెనీ, కొన్ని సంవత్సరాలుగా మన దగ్గర వ్యాపారంలో నిలదొక్కున్నటువంటి కంపెనీ పేర్లు, ఆ విత్తనాన్ని మాత్రమే అధీకృత డీలర్ దగ్గర బిల్లుతో పాటు కొని పెట్టుకోండి. ఈ బిల్లు కొని పెట్టుకుంటే నకిలీ విత్తనం అయిపోతే రేపు నష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా దానికి కంపెన్సేషన్ తీసుకోవడానికి అవసరం. కాబట్టి విత్తనం సెలక్షన్లో రకం మంచిదై ఉండాలి, కంపెనీ మంచిదై ఉండాలి, మీరు కొంటున్నటువంటి డీలరు మీకు బాగా పరిచయం అయి ఉండి ఖచ్చితమైనటువంటి బిల్లు ఇచ్చా బిల్లుని దగ్గర పెట్టుకొని సరిగా చేయండి. లేకపోతే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ. కొద్ది రోజులు ఆగినా ఇబ్బంది లేదు. దామోదర్ ప్రసాద్ గారు, వ్యవసాయ రంగంలో ప్రభుత్వాల లక్ష్యాలు ఘనంగా ఉంటున్నాయి.
ఆచరణకు వచ్చేసరికి విఫలమవుతున్నాయి. ఈసారి ఖరీఫ్లోనైనా ఎలాంటి విధానాలతో వ్యవసాయ శాఖ ప్రభుత్వాలు ముందుకు రావాలంటారు? ప్రభుత్వ నేతలు, మంత్రులు కావచ్చు, అధికారులతో సహా ముఖ్యంగా నాయకత్వం, రాజకీయ నాయకత్వము, కార్యనిర్వాహక వర్గం వాళ్లే కాబట్టి స్పష్టమైనటువంటి పంట ప్రణాళికలు రూపొందించాలి. అది కాకుండా రుణ ప్రణాళిక కూడా. ఇది కాకుండా ముఖ్యమైనటువంటి సాగుకు ముఖ్యమైనటువంటి విత్తనాలు, మేలు రకం విత్తనాలు, లేదా ఈ చచ్చుపుచ్చు విత్తనాలు తెచ్చి అవి అమాయకులైన రైతులకు అంటగట్టి అవి మేలైనవి భ్రమింపజేసే కంపెనీలు ఉన్నాయి. తెలంగాణలో ఒక నియంత్రిత సాగు పద్ధతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే లాభదాయకమైనటువంటి మార్కెటింగ్ చేసుకోగలిగినటువంటి పంటలు మాత్రమే వేయాలన్నటువంటి ఒక విధానాన్ని, నియంత్రిత సాగు పద్ధతిని ఆయన ప్రోత్సహిస్తూ ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. సరే, పత్తి అంతర్జాతీయంగా ఒక వాణిజ్య పంట కాబట్టి అంతర్జాతీయ ధరవరలను బట్టే మన రైతులకు కూడా ధర దక్కేటువంటి పరిస్థితి ఉన్నది. సాధారణంగా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతారు. రెండవది వరి, మొక్కజొన్న తదితర పంటలు. రాయలసీమ లాంటి చోట్ల వేరుశెనగ పంట ప్రధానంగా అనంతపురం జిల్లాలోనూ మిగతా చుట్టుపక్కల రాయలసీమ జిల్లాలో సాగు చేస్తారు. వీళ్లకు కావాల్సింది ఏమిటంటే నాణ్యమైన మేలు రకమైన విత్తనాలు, అధిక దిగుబడి. అది చాలా ప్రధానమైనది. తర్వాత వాళ్ళకు అవసరం రుణ పరపతి సహాయం. ఇప్పుడు ఏ పంట వేయాలన్నా, విత్తనాలు కొనాలన్నా, పురుగు మందులు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా కూడా సాగు ఖర్చులకు కూడా కూలీ ఖర్చులు పెరిగినాయి, ఇతర యంత్రాల పరికరాల ఖర్చులు కూడా పెరిగినాయి. కాబట్టి వాటన్నిటినీ చేసుకోగలిగినట్టు వాటికి రుణ పరపతి సహాయం రైతులకు సకాలంలో రుణాలు అందుబాటులో, పంట రుణాలు అందుబాటులో ఉంచాలి. ఇవి కాకుండా ఈ నకిలీల బేడ చాలా తీవ్రమైంది. ఈ పురుగు మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు. తెలంగాణ అయితే 16 లక్షల టన్నుల ఎరువులు కావాలంటే అంచనా ఒకటి ఉన్నది. తెలంగాణకు సంబంధించి 60 లక్షల మందిలో 53 లక్షల చిన్న 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులే. అంటే వాళ్ళ కొనుగోలు శక్తి, వాళ్ళ సామర్థ్యము ఇవన్నీ కూడా కొంత పేదరికంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉన్నది కాబట్టి రుణపరపతి సహాయం వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఈ వనరులని సమకూర్చుకొని ఒక మేలైనటువంటి, మెరుగైనటువంటి పంట దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంగతికి చూస్తే చాలా కరువు ప్రాంతాలు రాయలసీమలో ఉన్నాయి. వాటకు ఇప్పుడే ఇంకా మనము అదును చూసి మనం విత్తనం వేయాలంటారు కదా. ఇక ఋతుపవనాలు ఇప్పుడిప్పుడు రేపో మాపో ఇప్పుడు వస్తున్నాయి. కేరళకు వచ్చినాయి, కర్ణాటకకు వచ్చినాయి. ఇప్పుడు రేపో మాపో మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చి ఆ పదును ఏర్పడితేనే, పదును అయితే తప్ప మనము విత్తనం వేయలేము. కాబట్టి ఆ పదును సరిగ్గా అయిందో లేదో చూసుకొని ఆ విత్తనం చేసేలేము. ముఖ్యంగా పంట ప్రణాళికలు రూపొందించకపోవడం, రుణ ప్రణాళికలు రూపొందించుకోవడం అనేది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా గమనించాల్సిన అంశము. రైతులకు ఆ రుణాలు వాళ్ళు సకాలంలో అందించాలి. రుణమాఫీల సంగతి ఒక ఎండమావులుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నాయి. మీ శక్తి సామర్థ్యాలు ఏమో తెలుసుకోకుండా, మీ చెల్లింపుల సామర్థ్యం తెలుసుకోకుండా ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు దగ్గర బదులుకు అప్పుకు వెళ్తున్నటువంటి మన ప్రభుత్వాలు వాస్తవిక దృష్టితో ప్రజలు చైతన్యపరచండి. మన ప్రభుత్వం దగ్గర ఏం డబ్బు ఉంది, ఏమి చేయగలమదే చెప్పండి. రుణదారులకు మన అండగా ఉండాలంటే మీరు చిత్తశుద్ధితో పనిచేసి వాళ్ళకి ఇవన్నీ సమకూర్చి, మేలైన విత్తనాలు, ఎరువులు, ఈ రుణాలు సమకూరిస్తేనే వాళ్ళు ఇతోధిక సమధికోత్సాహంతో పంటలు పండించి రెండు రాష్ట్రాలను సుసంపన్నం చేయగలుగుతారు. కాబట్టి ఆ దిశగా వీళ్ళు అడుగులు వేయాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని, నేతలు ఆ దిశగా నడిపించాలి. మల్లారెడ్డి గారు, ఖరీఫ్లో రుణలభ్యత మాటేమిటి? ఏపీలో అప్పుల పాలైన రైతులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రుణాల విషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకులు ఎలా స్పందించాలంటారు? ఈ రుణాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏంటంటే ఇప్పటికీ 1,75,000 కోట్లు వాళ్ళు రుణపడి ఉన్నారు. 1,75,000 కోట్లు. తెలంగాణలో మొత్తం ఇప్పటికీ 27,000 కోట్లు వీళ్ళు బాకీ పడి ఉన్నారు. వాళ్ళకు మాఫీ చేస్తామనడం చేత ఈ పథకాలు ప్రకటించడం చేత ఆ దుస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సీజన్ వస్తున్నదనగానే అసలు వెంటనే చేయాల్సినటువంటి పని ఏమిటి? ప్రభుత్వాలు వెంటనే ఏమిటంటే విత్తన చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలి. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో విత్తన చట్టం లేదు. ఇప్పుడు కల్తీ అని చెప్పి మనం గందరగోళ పడుతున్నాం, మీడియా గందరగోళ పడుతుంది. అసలు విత్తన చట్టం ఎందుకు చేయలేకపోతున్నారు? జూన్ 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం 3 ఆర్డినెన్సులు తెచ్చింది. ఒక ఆర్డినెన్స్ ఏంటంటే నిత్యావసర సరుకుల్లో నుంచి మన పంటలన్నీ తీసిపారేశారు. ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఉల్లి, ఆలుగడ్డ ఇవి తీసేశారు. ఈ నిత్యావసర సరుకుల్లో ఉండడం వల్లనే ఈ ధరలను కంట్రోల్ చేసే హక్కు రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే అందులో నుంచి తొలగించామో వాళ్ళు ఫ్రీగా బ్లాక్ మార్కెట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
రెండవది ఏమిటంటే కార్పొరేట్ సంస్థలతో రైతులు ఒప్పందం చేసుకోవడం, ముందే ధర పంట పండిన తర్వాత మేము ఈ ధరకు అమ్ముతామని. మూడవది ఏమిటంటే స్వేచ్ఛా మార్కెట్, మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పని. ఈ 3 ఆర్డినెన్సులు కూడా రాష్ట్రాల మీద ప్రభావితం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఆర్డినెన్సులతో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఒక విత్తన చట్టం ఆర్డినెన్స్ తేవచ్చుగా, అది తేవడానికి అంత ముందుకు రాలే. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు విత్తనాలు వేసిన తర్వాత 90 రోజుల వరకు ఫెరిత్రాయిడ్ మందులు వాడకూడదు. అవి వాడితే మనకు మేలు చేసే క్రిములు చచ్చిపోతాయి. చట్టం ఉంది కానీ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఖరీఫ్ రావడానికి 15 రోజుల ముందే కనీసం ఒక భూసార పరీక్షలు జరిపి రైతులకు మీ భూసారం ఇలా ఉంది అని చెప్తే దానికి అనుకూలంగా వాళ్ళు పంటలు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తుంది ఒకసారి పరీక్ష చేస్తే. కానీ అది లేదు. రాష్ట్రాలలో వ్యవసాయ ప్రణాళిక లేదు, రుణ ప్రణాళిక లేదు, రుణాలు లేవు. కౌలు కూడా ఒక 2-3 చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 2011 చట్టం ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని మనం కూడా ఇక్కడ తెలంగాణలో అడాప్ట్ చేసుకున్నాం. దాన్ని అమలు చేయడంలా. అంతకుముందు ఉన్నటువంటి కౌలులో ఏమిటంటే పండిన పంటలో మెట్ట అయితే 30%, మాగాణైతే 25% ఇవ్వాలి అని చెప్పని, పండిన పంటలో ఇవ్వాలి అని చెప్పని ఉంది. ఇలాంటి చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి జిల్లా స్థాయిలో పెట్టి ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా దీన్ని అమలు చేయాలి. కానీ ఏ ప్రభుత్వం కూడా దాన్ని నోడల్ ఆఫీసర్ లేదు, ఆ కౌలు చట్టాలను అమలు చేయడం లేదు, కౌలుదారులను గుర్తించడమే లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈసారి 8 లక్షల మంది కౌలు రైతులు గుర్తించారు. కానీ వాళ్ళకి అప్పు ఇచ్చింది ఎంత? 1,40,000 మందికే. ఇచ్చిన అప్పు ఎంత? 46 కోట్లు మాత్రమే. పండించిన పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్ముకునేటటువంటి స్థితి మాత్రం 2 రాష్ట్రాలలో లేదు. ఇది రెగ్యులేటెడ్ మార్కెట్లో కన్నా కొంత మెరుగు ఆంధ్ర కన్నా. కౌలు రైతుల సమస్యలు, ఇప్పుడు విత్తన చట్టం, తర్వాత ఇప్పుడు కేంద్రం తెచ్చిన చట్టాలు, తర్వాత ఎరువుల వినియోగం, ఈ సమస్యలన్నీ కూడా ఎప్పుడు ఆలోచించాలి? మేలో ఆలోచించాలి. ఇప్పుడు జూను అనుకోకుండా వర్షాలు పడడం చేత 2 రాష్ట్రాల్లో విత్తనాలు వేసేస్తున్నారు. ఖరీఫ్ ప్రణాళికలు అనేది ఒక సిస్టమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. దీనికి చేయాలంటే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత పోతే ఈ సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ, ఈ 4 శాఖలను సమన్వయం చేసి ఖాళీలన్నీ భర్తీ చేసి ప్రతి 2,500 కనీసం 3,500 ఎకరాలకైనా ఒక ఏఈఓను పెట్టి ఈ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తే మన పంటలు ఈ 2 రాష్ట్రాలలో దాదాపు సగం భారతదేశాన్ని బతికించే పంటలు పండించగల అవకాశం ఉంది. జలపతిరావు గారు, తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ నుంచి నియంత్రిత సాగు విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా రైతులు లబ్ధి పొందాలంటే ఏ స్థాయిల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ఆలోచన మంచిది, కానీ ప్రణాళిక చెప్పింది కానీ చేసిన దాంట్లో కొద్దిగా భేదాభిప్రాయాలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం రైతుల్లో వచ్చినటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే పత్తిలో పెద్ద సమస్య ఏం లేదు, ఓపిక ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు. మొక్కజొన్న వద్దనుకుంటే కొంతమందికి ఇబ్బంది అయినా కానీ మానుకుంటున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే వరి మీద. ఈ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో సన్నధాన్యం ఏమంటే సన్నధాన్యానికి 190 మంది రైతుల నుంచి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే సన్నధాన్యం వేసినట్టయితే వాటికి తెగుళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది, అంటే ఈ సస్యరక్షణ సమస్యలు ఎక్కువ ఉంటుంది, దిగుబడి కూడా తక్కువ, కొన్ని 100 పొలాలలో అక్కడిక్కడ సమస్య ఉంటుంది అన్నది. కాబట్టి రైతు పూర్తిగా నిర్ణయం చేసుకోలేకపోతున్నాడు. నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు సన్న రకాలు మొత్తం విస్తీర్ణంలో వేస్తే సమస్య. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పేది ఉండే, ఓకే 40% విస్తీర్ణంలో మీరు మామూలుగా దొడ్డ రకాలు కానీ తెగులు తట్టుకునే రకాలు వేసుకోండి, 60% విస్తీర్ణంలో సన్న రకాలు వేసుకోండి, ఇది మార్కెట్లో రేపు ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఏది లేక మొత్తం సన్న రకాలు పెట్టండి అంటే ఇటు శాస్త్రపరంగా సమస్య మంచిది కాదు. ఎందుకంటే ఏదన్నా పురుగు తెగులు విస్తృతంగా వచ్చినప్పుడు మొత్తం అంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఇది అట్లా ఒకటి ప్రతి రైతు కూడా ఇది కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేటువంటిది ఏదన్నా ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధికార యంత్రాంగం నుంచి రైతుకు పోగలిగితే ఈ రైతుకు ఇటువంటి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. రెండోది అన్నట్టుగా ఈ సంవత్సరం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే తప్పనిసరిగా రబీలో నీరు, అంటే తెలంగాణలో చూసినట్టయితే కానీ అందరిలో కానీ కొంచెం నీటి వసతులు ఎక్కువ కలిగించబడుతున్నాయి. సో సాగునీరు ఎప్పుడైతే ప్రవహించగలుగుతున్నాడో మన అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు 2 పంటలు, ముఖ్యంగా పప్పు దినుసులు, నూనె గింజల పంటలను చాలా వరకు మంచి ప్రాముఖ్యత, దిగుబడులు బాగా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వాటి సాగుకు మంచి ప్రణాళికలు మార్కెట్ వ్యవస్థను కలిగించినట్టయితే
వర్షాకాలంలో కొద్దిగా వర్షాల సమస్యతోటి కొద్దిగా దిగుబడులు అటు ఇటుగా ఉంటాయి. కానీ నీటి వసతితోటి పండించేటువంటి అక్టోబర్ నుంచి పండించేటువంటి మార్చి వరకు పండించేటువంటి 2 పంటలు బ్రహ్మాండమైన దిగుబడులు వస్తాయి, నాణ్యత బాగుంటుంది, కాబట్టి మార్కెట్లో కూడా రేటు బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా అంటే మిగతా వర్షాకాలం వదిలేస్తే మిగతా 2 పంటల కాలానికి పంటల ప్రణాళికను, మంచి పంటలను విత్తనాలతో పాటు సరఫరా చేసేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలన్నది ఒకటి. నేను రైతులను కోరేదంటే మీకు అవకాశం ఉన్న దగ్గర తప్పనిసరిగా మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అక్కడ మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టి అయినా కానీ మీ భూసార పరీక్ష చేయించుకోండి ఒకటి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అనవసరంగా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడుతున్నాము. డిఏపి లాంటి ఎరువును ముఖ్యంగా పత్తి పంటకు తీసుకుంటే అధిక మొత్తంలో వేయకూడదు. ఇది తెలంగాణలో కూడా అలవాటు అయిపోయింది. సో భూమిలో భాస్వరం నిల్వలు బాగా పెరిగిపోయినాయి. మేమంటే భూసార పరీక్ష ఫలితాలను చూస్తే చేస్తుంది. కాబట్టి మీరు ఈసారి తప్పనిసరిగా కాంప్లెక్స్ ఎరువులు, ముఖ్యంగా డిఏపి లాంటి ఎరువులను తగ్గించి వాడండి. పత్తి పంట ఇంత మొత్తంలో కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవడానికి అవకాశం లేని పంట, కాబట్టి ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయండి అనేది ఒక చిన్న సలహా. తప్పనిసరిగా 2వ 3వ పంటకు మాత్రం ప్రభుత్వం పంటల ప్రణాళికతో ముందుకొచ్చి మీకు మంచి విత్తనాలు ఇచ్చి మార్కెట్ వసతి కలిగిస్తారన్నటువంటి ఆశ కొద్దీ ఈ వర్షాకాలం సాగును కొనసాగించండి అని రైతులకు విజ్ఞప్తి. దామోదర్ ప్రసాద్ గారు, రైతుల ఆదాయాల్ని రెట్టింపు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదే చెప్తూ ఉన్నాయి. కానీ మన లాక్డౌన్ టైంలో ఏకంగా కర్నూలు జిల్లాలో పండిన పంటల్ని అమ్ముకోలేక పొలంలోనే పారబోసి కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళ ఆదాయాలు రెట్టింపు చేయటమేమో తెలియదు కానీ ఏకంగా రైతులు చావకుండా కూడా ఆపలేకపోతూ ఉన్నారు. వీళ్ళు అసలు అన్నదాతలు నిజంగా లాభపడాలంటే ఎలాంటి విధానాలు తీసుకురావాలి, ముందు వీళ్ళ ఆత్మహత్యలను ఆపాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చొరవ తీసుకోవాలి? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము 5 ఏళ్లలో రెట్టింపు చేస్తామని చెప్పడం అనేది అయితే వాళ్ళ చర్యలు తీసుకున్న చర్యలు కానీ ఫలితాలు అందుతున్న రైతులకు అనగొడుతున్న మేళ్లను మనం పరిశీలించినట్లయితే నిష్పాక్షికంగా ఇదేదో రాజకీయంగా అనేది కాదు, కానీ ఇది ఆచరణ సాధ్యమని మనం భావించనక్కర్లేదు. రైతులు తమ పంటలు ఉత్పత్తులు అమ్ముకోలేక అక్కడ ఆత్మహత్యలకు చితికిపోతున్నారు. వాళ్ళు చితిమంటల్లో వాళ్ళు ఇదైపోతున్నారు. పురుగు మందులు తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారు? వేల కొద్ది అప్పు, ఒక బోర్ వేయాలంటే 50,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు చేస్తున్నారు. తర్వాత అప్పుల భారం, పాత అప్పులు తీర్చడానికి ఆ వడ్డీలు కట్టి మళ్ళీ కొత్త అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక ఆశ, ప్రత్యామ్నాయం లేదు పల్లెల్లో. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లాక్డౌన్ సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారే ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారు అనేటువంటి అంశం ఇక్కడ స్పష్టమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాయకత్వానికి, ప్రభుత్వాలను నడిపే వాళ్లకు ఒక నిజాయితీ ఉండాలి. నిజాయితీతో మీరు పనిచేయండి, చిత్తశుద్ధితో పనిచేయండి. ఫలితాలు కేవలం ప్రకటనలు, టీవీ మాధ్యమాల్లో, పత్రికల్లో చూపించడం కాదు. నిజంగా పల్లెకు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రయత్నం జరుగుతున్నది. గ్రామ సచివాలయ భావన అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ విత్తనాలు కూడా పల్లెల్లో రైతుకు అందజేస్తామనేటువంటిది ప్రశంసనీయమైంది. అలాగే మీరు ఎరువులు, మిగతా రుణాలు కూడా గ్రామ సచివాలయం రైతులకు అందజేసినట్లయితే, పురుగు మందులు కూడా అక్కడ నెలకొల్పినట్లయితే రైతుకు ఇంకెక్కడికో పోయే అవసరం లేదు. అందువల్ల ఈ నకిలీలను, ఆ చచ్చుపుచ్చు మందుల్ని లేదా విత్తనాలను అడగట్టేటువంటి వాడిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళపైన పీడీ యాక్ట్ చేస్తావా, ఇంకోటి చేస్తావా, కఠినంగా అణచివేస్తే తప్ప ఆ రాజకీయ చిత్తశుద్ధి నాయకులకు ఉంటే తప్ప ఇది కాదు. ఇంకా రెండవది పాడి పంట. పాడితో పాటు పంటకు కూడా పశుసంవర్ధకం, పాల ఉత్పత్తిని పెంచాలి. అదేవిధంగా ఇప్పుడు మన కాళేశ్వరం కానీ మిగతా ప్రాజెక్టులు కడుతున్నారు. వాటికి నీళ్ళు వస్తున్నాయి. వచ్చినప్పుడు అక్కడ ఈ మత్స్య సంపదను పెంచడం వల్ల ఒక గ్రామీణ రంగం, ఒకప్పుడు 80% మంది ప్రజలు వ్యవసాయ రంగం పైన, గ్రామీణ రంగం పైన ఆధారపడితే ఈ రోజున అది దాదాపు 50-55% తగ్గింది. విధి లేక వ్యవసాయంలో కొనసాగుతున్న వాళ్ళు ఇన్ని అప్పుల సేద్యం చేస్తూ, ఈ ఆత్మహత్యలు చేసుకుంటూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోతున్న వీళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర నాయకత్వం పైన, రాష్ట్ర నాయకత్వం పైన, ముఖ్యమంత్రుల పైన ఉంది. ఇంకోటి ఏమిటంటే మరి కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిదే. నియంత్రిత సాగు అన్నప్పుడు ప్రతి భూమి యొక్క రికార్డు, నేల సారం ఎంత, దాంట్లో ఏ పంటలు వేయచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వ రికార్డులో నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా చేయాలి. ఆ రకంగా చేసి ఏ పంటలు వేస్తే వాళ్ళకి లాభదాయం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కూడా. పంట పండించడం ఒక బ్రహ్మ ప్రయత్నం అయితే
తర్వాత వాటి అమ్ముకోవడము, వాటికి గిట్టుబాటు ధర రావడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశమైన అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఇంకోటి, ఈ బీమా ప్రీమియం అనేది రుణాలు తీసుకుంటున్న వాళ్ళకే ద్వారా మాత్రమే వస్తున్నది. అలా కాకుండా మిగతా రైతులకు కూడా ప్రీమియం తీసుకుని అంతో ఇంతో లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే పూర్తిగా వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తే కొంతైనా ఊరట కలుగుతాయి. ఇది కాకుండా ఇప్పుడు వర్షాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. కరువు ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లా లాంటి కరువు ప్రాంతాల్లో నీళ్లు వచ్చినప్పుడు వెంటనే వాళ్లకు ఒక ఆరుతడి పంట వేసుకోవడానికి అవసరమైనటువంటి నీళ్ళైనటువంటి వెసులుబాటు కల్పించడానికి అక్కడ ఉన్నట్టు కాలువలను వెడల్పు చేయడము, తక్షణం ఆ కరువు ప్రాంతాలకు మళ్లించడం అనేటువంటి చర్యలు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఆ వాస్తవాన్ని గమనించి మీరు ఒకటి మేలైనటువంటి విత్తనాలు కల్పించాలి, ఎరువులు, అదేవిధంగా రుణపరప సౌకర్యం, తర్వాత ఇవన్నీ పంట పండించి భరోసా కల్పిస్తూ నమ్మకాన్ని నెలకొల్పుతూ రైతులు హృదయాలను చూరగొంటూ మీరు ఆ విధంగా మార్కెటింగ్ వాళ్ళు మేలైనటువంటి ధరకు ఒక గిట్టుబాటు ధర అమ్ముకోగలము, ఈ పంట ఈ ప్రభుత్వాలు మాకు అండగా ఉన్నటువంటి భరోసా మీరు కల్పించండి. ఆ దిశగా మీ కార్యక్రమాలు విధానాలు చేపట్టండి, అమలు చేయండి, రైతుల ప్రశంసలు పొందండి. ఆ దిశగానే దేశ ప్రగతి, భారత ప్రగతి సాధ్యమవుతుంది. 3 కోట్ల ఎకరాలలో పత్తి వేస్తున్నారు. 80 లక్షల ఎకరాలలో 2 తెలుగు రాష్ట్రాలు వేస్తున్నాయి. పత్తి ఎందుకు వేస్తున్నాం అంటే ఈ సీసీఐ కొనుగోలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలైన బాధ్యత ఉండదు, సీసీఐ మిగతా చేయాలి. ఇప్పుడు పత్తి వాడకం ప్రపంచంలోనే తగ్గింది, ఎందుకంటే సింథటిక్ ఫైబర్ వచ్చేసింది. నిజానికి ఇంత పత్తి పెట్టడం మాత్రం అసలు డిస్కరేజ్ చేయాలి. ఖరీఫ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలు చురుగ్గా సన్నద్ధమవుతున్నారు. పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులతో పాటు పంటల సాగు విషయంలో రైతులకు అవగాహన పెంచాలి. రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే ప్రభుత్వాల నుంచి అన్ని విధాల సహకారం అందాలన్న అభిప్రాయం చర్చలో వ్యక్తమైంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.